From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. రాజకీయాల్లో మరోసారి తన మార్క్ చూపించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అయ్యారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రచారణ చేసి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎర్రవెల్లి నివాసంలో కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. కేవలం ప్రకటనలకు మరింత కాకుండా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వారికి పట్టం కట్టేందుకు గులాబీ బాస్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే అన్ని కమిటీలు రద్దు చేసిన కేసీఆర్ ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీని పునర్నిర్మించే పనిలో పడ్డారు. నియోజకవర్గాల వారీగా సమ్మతులైన ఇన్ఛార్జీలను నియమించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ సభ్యత్వాన్ని 1 కోటి మార్కుకు చేర్చాలని టార్గెట్ పెట్టుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మార్క్ చూపించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెడీ అవుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో భేటీ కూడా నిర్వహించబోతున్నారు, ఎలా ఉండబోతుంది? ఎస్ ప్రసూన, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో కూడా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో అయితే కేసీఆర్ ముఖ్య నేతలతోటి, అలాగే ఇటు ఎవరైతే పార్టీకి సంబంధించి యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం వచ్చేసి ఏదైతే ఆల్రెడీ క్యాన్సిల్ చేసినటువంటి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ రాష్ట్ర స్థాయి కమిటీలన్నింటినీ కూడా మొత్తం క్యాన్సిల్ చేసేసి జిల్లా స్థాయి నుంచి కావచ్చు, లేకపోతే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కమిటీని, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కమిటీని కూడా ఇదివరకే క్యాన్సిల్ చేశారు. కాబట్టి కొత్తగా కమిటీలను ఏర్పాటు చేసుకొని గ్రామ లెవెల్ నుంచి కూడా బీఆర్ఎస్ని తిరిగి యాక్టివ్గా చేసేందుకైతే ఈ సమావేశం అయితే జరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ సమావేశంలో ఆల్రెడీ 67 లక్షలు ఉన్నటువంటి బీఆర్ఎస్ సభ్యత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని 1 కోటి సభ్యత్వాలుగా కూడా తీసుకెళ్లేటువంటి విధంగా కూడా ఇటు ముఖ్య నేతలందరికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అండ్ అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి తలుపు కూడా బీఆర్ఎస్ నాయకులు తట్టాలి, ఖచ్చితంగా వారి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకునేటువంటి విధంగా కూడా కార్యాచరణ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అలాగే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు కూడా ఇటు ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇన్ఛార్జీల వారీగా కూడా, అంటే ఇదివరకు పార్టీ ఓటమికి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో అయితే తక్కువ ఓట్లు వచ్చాయో, తక్కువ ఓట్ షేర్ వచ్చిందో అలాంటి నియోజకవర్గాల్లో కూడా బలంగా నిలబడి ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వాళ్లకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక బలమైనటువంటి ఇన్ఛార్జిను నియమించేటువంటి విధంగా కూడా కార్యాచరణ అయితే జరుగుతూ ఉంది. అండ్ అలాగే ఆల్రెడీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కేటీఆర్ పైన కూడా మరింత అదనంగా కూడా బాధ్యతలు అయితే అప్పజెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే ఏదైతే ఆచరించాల్సినటువంటి కార్యాచరణ కావచ్చు, వీటిపైన కూడా కసరత్తు చేసేందుకు కేటీఆర్కు మరింత అదనపు బాధ్యతలు కూడా ఇవ్వనున్నారు. అలాగే బస్సు యాత్రలు కావచ్చు, లేకపోతే పాదయాత్రలు కావచ్చు, లేకపోతే భారీ బహిరంగ సభలు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, సో వీటన్నిటిని ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో, ఎక్కడెక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఆ ఏరియాలో కూడా ప్రధానంగా నిర్వహించేందుకు కూడా కార్యాచరణ సిద్ధమవుతోంది. ఉదాహరణకి ఇటు ఖమ్మం కావచ్చు, లేకపోతే నల్గొండ కావచ్చు, ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ గత ఎన్నికల్లో చాలా వరకు కూడా లాస్ అయింది. కాబట్టి సో అలాంటి ఏరియాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, లేకపోతే కేసీఆర్కు సంబంధించి కూడా సమావేశాలు, సభలు ఏర్పాటు చేయడం అనేది జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క కార్యాచరణ అయితే ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం అయితే మనకి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మొత్తానికి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనేటువంటి ప్రణాళికతో కూడా గులాబీ బాస్ కేసీఆర్ అయితే ఈ యొక్క కార్యాచరణని కూడా సిద్ధం చేశారని చెప్పాలి. మొత్తానికి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పుంజుకునేటువంటి విధంగా కూడా కేసీఆర్ ఈ యొక్క ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కేటీఆర్, హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరికీ కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం అయితే చేయనున్నారు. ప్రసూన. రైట్ విజయ్, థ్యాంక్ యూ.